మళ్ళీ ఈ చిన్న బతుక స్టార్ట్ అయింది. చూడు లంగా అంటే ఈ పిల్లలకు ఉంటాడు. అందరికీ జై భీమ్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అంబేద్కర్ యువజన సంఘం దోంచంద ఆధ్వర్యంలోని గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేషన్ జరపడం జరుగుతుంది. అసలు గణతంత్ర దినోత్సవం అంటే ప్రతి ఒక్కరూ చాలా మట్టుకు ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే మనము భారత రాజ్యాంగం జనవరి 26 అమల్లోకి వచ్చిన రోజు మనము దీన్ని బాబాసాహెబ్ ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని మనము ప్రతి ఒక్కరము కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవాలి, హక్కులను ఫాలో కావాలి. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ఈ రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా పని చేయకపోవడం వల్లనే మన దేశంలోని ఇన్ని అసమానతలు, ఈ అన్యాయాలు, ఈ అఘోరాలు ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే పాలకుల చేతుల బాబాసాహెబ్ ఆనాడే అన్నాడు, మన భారత రాజ్యాంగాన్ని ఇంత పెద్ద గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ పాలకులు దీన్ని సరిగా అమలు చేయకపోతే ఇలాంటివి జరుగుతుంటాయని బాబాసాహెబ్ ఆనాడే చెప్పాడు. భారత రాజ్యాంగాన్ని నాయకుల చేతిలో సరిగా ఉపయోగిస్తేనే మనకు సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌహృత్వం అనేది ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా జరుగుతుంది. మనకు భారత రాజ్యాంగం వచ్చింది దశాబ్దాలు గడుస్తున్న కాలంలో ఇంకా ఈనాటికి హెచ్చు తగ్గుల సమాజం కనబడుతూనే ఉంది. నువ్వెక్కువ నేను ఎక్కువ అనే భావన భారతదేశంలో ఇంకా మన భారత రాజ్యాంగం వచ్చినా కానీ ఇంకా కనబడుతుందంటే అది పాలకుల చేతనే. పాలకులు దీన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఈ కులాన్ని మతాలను ప్రోత్సహించి ప్రజలను బానిసలుగా తయారు చేస్తున్నారు. కానీ భారత రాజ్యాంగం వచ్చి గణతంత్ర దినోత్సవాన్ని మనము 1949 నవంబర్ 26 నాడు మనకి ఆమోదించినా కానీ జనవరి 26 నాడు గణతంత్రంగా మనము మన దేశం మనం ప్రకటించి మన హక్కులు మన కోసం, మన దేశం కోసం ఇన్ని హక్కులు ఉన్నాయి, మనం దీన్ని పాటించాలని చెప్పినా కానీ పాలకులు దీన్ని పాటించకపోవడం, సరిగా పాటించకపోక పోలీసు వ్యవస్థ చట్టాలు కానీ న్యాయాలు కానీ అందరికీ సమసమానంగా జరగడం లేదు. ఇంకా మన దేశంలో చూసుకుంటే ఇలాంటి వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం అనేది, సమన్యాయం అనేది జరిగినప్పుడే దేశంలో ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక విలువ ఉంటుంది. మనము ఇన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి మనము ఇక్కడ చూసుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన కష్టపడి 2 సంవత్సరాల 18 రోజులు తన కష్టాతీతంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి ఇస్తే అతని ఫోటో పెట్టడానికి కూడా కొందరు వ్యతిరేకులు ఫోటోను కూడా పెట్టలేకపోతున్నారు. గాంధీజీకి బాబాసాహెబ్ భారత రాజ్యాంగానికి సంబంధం లేదు. అలాంటి గాంధీజీ ఫోటోను గణతంత్ర దినోత్సవం రోజు అక్కడ ఫోటోలు పెడుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో. బాబాసాహెబ్ అంబేద్కర్ తన కష్టాలతో తన జీవితాన్ని అంకితం ఇచ్చి భారత రాజ్యాంగాన్ని మనకు అందిస్తే ఆయన ఫోటో చిత్రీకరణ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా పెట్టడానికి ధైర్యం చేయకపోతున్న వ్యతిరేకులు కొందరు. భారత రాజ్యాంగానికి సంబంధం లేని భరతమాత ఫోటో, గాంధీజీ ఫోటో, ఆ ఫోటోలు ఎందుకు? వారికి సంబంధమే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన కష్టాలతో రాశారు కాబట్టి బాబాసాహెబ్ ఫోటోను, అతని యొక్క గొప్పతనాన్ని, భారత రాజ్యాంగం యొక్క హక్కులను మనము ఈరోజు చెప్పుకోవాలి. కానీ ఎలాంటి ఈ భారతమాత ఫోటో, గాంధీజీ ఫోటో పెట్టుకొని మనము ఎలాంటి విలువలు లేని అంబేద్కర్ వ్యతిరేకంగా ఇలాంటివి చేయడం అనేది ఈ తప్పులు చేయరాదని ప్రభుత్వ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ఖచ్చితంగా పెట్టి అతడు చేసినటువంటి మంచి పనులను గుర్తు చేయడమే ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనము అందరం వేడుకలు జరుపుకొని భారత రాజ్యాంగం యొక్క హక్కులను కాపాడుకోవాలి, తెలుసుకోవాలనేది ఈ చిన్నపాటి సెలబ్రేషన్స్ అంబేద్కర్ యువజన సంఘం దోంచంద ఆధ్వర్యం. థ్యాంక్ యూ. జై భీమ్. అచ్చిరా లైవ్లో కడిగి